జగన్ జమానాలో చాలా కుంభకోణాలే జరిగినాయి అని చెప్పి ప్రజలందరూ గట్టిగా నమ్మాలి, గట్టిగా అనుకోవాలి. అందుకే మొన్నటి వరకు ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ ఇంకా అది ఏం జరిగిందో ఏంటో, అందులో ఎంత తినేశారో, ఎవరెవరు ఉన్నారు ఇంకా ఏం తెలియదు, కొనసాగుతుంది. ఏదో రోజు దాంట్లో అరెస్టులు అయితే జరుగుతాయి, కీలక వ్యక్తులు అనేది. మొన్నటి వరకు ఇసుక కుంభకోణం అన్నారు. ఇప్పుడు తాజాగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక అతిపెద్ద కుంభకోణం, అది కూడా దాదాపుగా 274 కోట్ల రూపాయలు తినేశారు. అది కూడా ఒక ప్రైవేట్ సంస్థ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న థర్డ్ పార్టీ ఏంటి అంటే ఐపాక్ అనే సంస్థకు అప్పుడు ఇచ్చారు. వీళ్ళు చెప్తున్నది ఇది నిజంగా మరి నాకు కూడా తెలియదు. ఐపాక్ అనే సంస్థ శిక్షణ ఇచ్చింది వాలంటీర్లకి అనధికారికంగా. కానీ అధికారికంగా శిక్షణ ఇవ్వాల్సిందంటే రామ్ ఇన్ఫో అనే ఒక సంస్థకి అప్పుడు అప్పచెప్పారట. అది శిక్షణ ఇవ్వలేదంట. ఇవ్వకపోగా ఆ రామ్ ఇన్ఫో పేరుతో దాదాపుగా 274 కోట్లు 4 ఏళ్లకి తినేశారు అనేది మరొక కొత్త కుంభకోణం తెర మీద తీసుకొస్తున్నారా? మొన్నటి వరకు వీళ్ళే అన్నారు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడుంది, లేదు, అసలు వాలంటీర్ వ్యవస్థకి వాళ్ళు రెన్యువల్ చేయలేదు, అసలు ఆ వ్యవస్థే లేదు, లేని దాన్ని మేము ఎలా తీసుకొస్తామని మన లోకేష్ గారు చెప్పిన, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన, అంతకుముందు బాబు గారు చెప్పింది మేము వచ్చేస్తే 10,000 ఇచ్చేస్తాం. ఓకే, అవన్నీ రాజకీయంగా చేసిన హామీలు ప్రమాణాలు పక్కెళ్ళిపోయి అనుకోండి. కానీ ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ పేరుతో పెద్ద దోపిడీ జరిగింది, పెద్ద స్కామ్ జరిగింది అనే దాన్ని అయితే తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దీని వెనక అసలు ఏం జరిగి ఉంటుంది, ఇప్పుడు ఇది తీసుకురావడానికి కారణం ఏంటి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే నాకైతే యథార్థంగా తెలియదు వాలంటీర్ వ్యవస్థకి ఐపాక్ వాళ్ళు తీసుకెళ్లి శిక్షణ ఇచ్చారు అనేది. సచివాలయం వాళ్ళకి ఇచ్చుంటే ఇచ్చుండొచ్చు, కానీ వీళ్ళకి ఇచ్చారని తెలియదు. అలాగే రామ్ ఇన్ఫో అనే సంస్థ శిక్షణ ఇస్తామనుకుంటే వాళ్ళకి అసలు ఏం శిక్షణ ఇవ్వాలి, నిజంగా ఏంటి కుంభకోణం, దీని వెనక ఏం జరిగింది? బేసిక్గా ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఐపాక్ అనేది అంతకుముందు ఎలక్షన్స్కి పనిచేసింది. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వంలో భాగం చేయాలనుకున్న ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలనుకుంటుంది వైసీపీ సహజంగా. దానికి ఇది ఒక సోర్స్ అయి ఉంటుంది రామ్ ఇన్ఫో అనేటటువంటిది. ఐపాక్ వాళ్ళే రామ్ ఇన్ఫో పేరుతో పనిచేస్తుంటారు. మేబీ శిక్షణ వాళ్ళే ఇచ్చుంటారు. ఏముంటుంది ఇప్పుడు ఐపాక్ ఎట్లాంటి పని చేశారు, ఇంటింటికి వెళ్ళటం, ఇంట్లో వాళ్ళ అవసరాలు తెలుసుకోవడం, దానికి అనుగుణంగా ఎన్నికల హామీలు ఇచ్చారు. అలాగే ఐపాక్ వాళ్ళ తరపున వాళ్ళు నేర్పేది ఏంటి, ఇట్లాగా వాలంటీర్ వర్క్. అంటే అప్పుడు ఐపాక్ కూడా మంచి పని సంస్థే, మంచి ట్రైనింగ్ సంస్థే. ఎందుకంటే ఇంట్లో ఉన్నోడి కడుపులో సల్ల కదలకుండా పనిచేసి పెట్టాడు వాలంటీర్. ఆ పని చేయించడం ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు మామూలుగా వాలంటీర్ అని తీసుకున్నోడికి డైరెక్ట్గా ఏం నేర్చుకుంటాడు, ఎవరు నేర్పుతారు కదా. ఇది ఏం చేయాలి, ఈ సెల్ ఫోన్లో ఇట్లాగా యాప్ వేసుకోవాలి, దీంట్లో ఈ సర్టిఫికెట్కి అయితే ఇట్లాగా మనం ఇది నొక్కితే దాంట్లో వాళ్ళ ఇంటి డేటా వస్తుంది, వాళ్ళు దేనికి అర్హతలు ఉన్నారో దీంట్లో తెలుస్తుంది. యాప్ అప్లికేషన్స్ ఆపరేట్ ఎట్లా చేయాలో నేర్పాలి కదా. డైరెక్ట్గా ఎట్లా చేసేస్తారు వాళ్ళు. అట్లాగే వాళ్ళకి ఇచ్చే 40 ఏళ్ళు ఏంటి, దాంట్లో ఎట్లా అని తెలుసుకోవాలి, ఇది నేర్పకుండా ఆకాశం నుంచి డైరెక్ట్గా వాలంటీర్ వచ్చి పనిచేసేస్తాడా? ఆ సర్టిఫికేట్ అప్లికేషన్ సంతకం పెట్టించాలి వాళ్ళకి, అది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మన సిస్టంలో అప్లోడ్ చేయించాలా, ఆ తర్వాత కన్ఫర్మేషన్ అయ్యాక డబ్బులు ఇవ్వాలి. ఇదంతా చేయాలంటే ప్రాసెస్ ఎట్లాగో చెప్పాలి కదా. అది ఆ రామ్ ఇన్ఫ్రా ద్వారా చేయించుంటారు, నేర్పించుంటారు. అది రామ్ ఇన్ఫ్రా చేయాలంటే కానీ వాళ్ళు చేయలేదని కదా చెప్తున్నారు. అయి ఉండదు, అవి రెండు ఒకటని చెప్పడం కోసం వీళ్ళు రాసిన వార్త, అంతకు మించేం లేదు. ఐపాక్ వాళ్ళకి డబ్బులు రామ్ ఇన్ఫ్రా పేరుతో ఇచ్చారన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీకి అమరావతి జేఏసీ వేరు కదా, మరి జేఏసీలో వాళ్ళకి వీళ్ళు జాబ్స్ ఇచ్చారు, పదవులు ఇచ్చారు కదా, నామినేటెడ్ పదవులు. అంటే అది క్విట్ ప్రో కూడా జేఏసీ పనిచేసి పెట్టినందుకు, జేఏసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసి పెట్టేందుకు. ఒకవేళ వాళ్ళకి ఇచ్చిన టీడీపీ కోటాలు ఇచ్చినట్టే. అదే, అది వేరు, కోటా సంగతి పక్కన పెడదాం. బేసిక్గా వాళ్ళకి వాళ్ళు జేఏసీ అనేటువంటిది పోరాట సంస్థ కదా, వాళ్ళకి ఇచ్చామంటే అది కుంభకోణం అవుతుందా? వాళ్ళ త్యాగాలకి ఫలితం అంటున్నాం, ఐపాక్ వాళ్ళ త్యాగానికి ఫలితం. రాజకీయంగా ప్రయోజనం చేకూర్చిపెట్టినటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా సాయం చేయడం అనేటటువంటి దాన్ని గొప్ప త్యాగం కింద, సమాజానికి పనికొచ్చే పని కింద ప్రచారం చేస్తూ బిగినయ్యి 2-3 దశాబ్దాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అట్లాంటిది నామినేటెడ్ పదవుల్లో కూడా మేము కొత్త సాంప్రదాయం తీసుకొచ్చామని చెప్పడమే. ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో ఆయన కొలుగుబోడికి ఇచ్చారు కదా అదే జేఏసీ నుంచి. అలాగే వీళ్ళకి కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా ఇచ్చేలాగా సంస్కృతి తీసుకొచ్చారు. దాని వేరు దీని వేరు. బేసిక్గా అక్కడ ఏంటంటే కాన్సెప్ట్, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మేము వదిలిపెట్టమని చెప్పడం. జగన్ అయితే అట్లాగా పట్టించుకోలేదు మిమ్మల్ని అని చెప్పడం, అందుకోసం ఇచ్చినటువంటి తల్లి. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక అంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగుల్లో నుంచి ఇవ్వలేదా? మొన్న ఏ ఉద్యోగ సంఘాలు అయితే జగన్ వ్యతిరేకించారో అందులో ఉద్యోగ సంఘాల వాళ్ళకి 2-3 సీట్లు ఇచ్చారు కదా. బేసిక్గా నడుస్తుంటే ఇవన్నీ కూడా
కానీ ఒకటి సార్, వాలంటీర్ వ్యవస్థ లేదు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదో కుంభకోణం జరిగిందని తీసుకురావడం వెనక ఏంటి పొలిటికల్ గా రేపొద్దున ఇంకా ఇలాంటి వ్యవస్థ ఇలాంటి కుంభకోణాలు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. వాళ్ళది వార్తలు కాదు, పాడు కాదు. మామూలుగా ఎదుటి ప్రత్యర్థితో ఎట్లా మాట్లాడాలో వాళ్ళ పేపర్లో వార్తలుగా రాస్తుంటారు. వాస్తవంగా వార్త వేరు, అది వేరు. వార్తలు రాసేవాడెవడు కూడా ఇట్లాంటి పనికిమాలిన కంపారిజన్ పెట్టడు. కంపారిజన్ చేయాలనుకుంటే నువ్వు అక్కడ సింపుల్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఐప్యాక్ అనేటటువంటి వాళ్ళ సంస్థకి ఆ తర్వాత డబ్బులు ఇచ్చేది ప్రభుత్వం తరపున ఇప్పించుంటారు. రామ్ ఇన్ఫ్రా అని చెప్పి పేరు పెట్టి ఉంటారు దానికి. వాలంటీర్ల ద్వారా అంతకుముందు వాళ్ళు ఆ వాలంటీర్ల వ్యవస్థ నడపడం ఐప్యాక్ వచ్చు కదా ఆటోమేటిక్గా. వాళ్ళకి ఇస్తారు జాబ్స్. ఇప్పుడు మొన్న తెలుగుదేశం పార్టీ సర్వేలు చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ డిజిటల్ దాంట్లో తీసుకోవట్లేదా? అట్లా కొన్ని ప్రచారాలు అవి చేసి పెట్టినటువంటి వాళ్ళని డిజిటల్ దాంట్లో తీసుకోలేదు. మొన్న చైతన్య అన్న కుర్రోడు ఎవరో ఎట్లాగే వచ్చింది కదా, వీడియో మాట్లాడింది కదా, అతనే తెలుగుదేశం తరపున మాట్లాడలేదు. ముందు విడిగా సొంతగా మాట్లాడాడు. సక్సెస్ అయ్యాక వాళ్ళ పార్టీ ఐటీడీపీలోకి తీసుకున్నారు కదా. అట్లాగే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇచ్చిపుచ్చుకోవడాలు అంత మించే ఉండదు. కానీ అంటే ఇది కుంభకోణం అన్నారు కాబట్టి ఇంత టాపిక్. రేపొద్దున్న ఇది అయిపోయిన అంటే లిక్కర్ స్కామ్ తర్వాత ఇలా ఒక్కొక్క కుంభకోణం బయటకు తీస్తాము అని చెప్పడమా? ఇప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో 100 రాళ్ళు వేస్తారండి. ఒకటి తగలగానే తలకాయ పగిలింది చూడండి అంటారు. ఇప్పుడు అదేది విజయవాడ వరదలు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అన్నారు. ఏమైంది? ఎందుకు పట్టుకోలేదు జగన్ని? లేకపోతే తిరుపతి లడ్డు అన్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ డైరీ ఈ డైరీ అంటున్నారు. కానీ దాంట్లో పొలిటికల్ ఏమైనా టచ్ అయిందా? ఏం లేదు కదా. ఇవన్నీ ఏంటంటే మనం అదేదో రాళ్ళు ఇసురుతూ ఉంటాం. దాంట్లో ఏదో ఒకటి తగిలితే అయిపోయిద్ది. దీన్ని కార్పెట్ బాంబింగ్ అనమాట. పాలిటిక్స్లో కార్పెట్ బాంబింగ్ చేస్తుంటుంది తెలుగుదేశంగా చేసేది. తెలుగుదేశం మీడియా చేస్తుంటుంది. అందులో ఏదో ఒకటి తగిలినప్పుడు అదిగో మేమే ఇచ్చింది మీకు అస్త్రం అని చెప్తారనమాట. దానికి నజరానాగా వాళ్ళు పారితోషికం పుచ్చుకుంటారు. అంత మించి ఏం లేదు. అంటే నిజంగా బురద జల్లేడువేనా? అంటే వీళ్ళు ఇందులో రాసింది కాదు నేను అనేది. అది వాళ్ళు చెప్పింది నిజమే, నో డౌట్. చట్టబద్ధంగా జరుగుతుంది. ఒక టెండర్ పిలుస్తారు, లేకపోతే దాన్ని ఏమంటారు నామినేటెడ్లో ఇచ్చి ఉండొచ్చును. ఇవ్వచ్చా ఇవ్వకూడదంటే వీళ్ళు ఇప్పుడు నామినేటెడ్ ఇవ్వట్లేదా? బేసిక్గా చేయలేదని నేను అంటలేదు అక్కడ. అంటే 274 కోట్లు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా. 5 ఏళ్లలో 274 కోట్లు అంటే ఎంత అండి? బేసిక్గా అంత పెద్ద వాలంటీర్ వ్యవస్థ దగ్గర 5 కోట్ల జనాభాకి పనిచేసినటువంటి వ్యవస్థ. అంటే ఇప్పుడు ప్రతిదీ ఎలా కంపేర్ చేస్తున్నారంటే సార్, ఇప్పుడు అది 100 కోట్ల కుంభకోణం ఢిల్లీ కేజ్రీవాల్ మధ్య ఉంది. దాంతో ఏంటంటే ఇది కంపేర్ చేసి దాంతో పోలిసి చాలా ఎక్కువ కదా. అప్పుడు రోజుకు 100 కోట్ల కుంభకోణం జరుగుతుంది కదా ఇక్కడ. అలాగైతే రోజుకు 100 కోట్ల కుంభకోణం జరుగుతుంది కదా అక్కడ. ఆ కుంభకోణం ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్గా మార్చినందుకు. అప్పుడు ఇక్కడ రోజు కుంభకోణమే కదా. ఇక్కడ బెల్ట్ షాపులు రకరకాలన్నీ ఉన్నాయి కదా. అక్కడ బెల్ట్ షాపులు కూడా పెట్టలేదు వాళ్ళు. ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ప్రైవేట్ మద్యం దుకాణంగా మార్చినందుకే కుంభకోణం అన్నారు. ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్ అయ్యింది, కొత్త బార్లు పుట్టుకొస్తున్నాయి, కొత్త రకం మద్యం దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. అదే సూపర్ బజార్ అట, లిక్కర్ సూపర్ బజార్ అట మన నెల్లూరులో. విస్కీ, అన్ని రకాల విస్కీ బ్రాండ్లు అట, బీరు అన్ని రకాల ఇదంట. అది దాంట్లో కూడా దొరకనాయి. ఇంకా వాకింగ్ స్టోర్ లో ఇన్ని దొరకాల బ్రాండ్లు వాళ్ళ దగ్గర. అదే కదా వాళ్ళ దగ్గర అన్ని రకాల దాంట్లో ఎన్నో పెడుతున్నారు. కాబట్టి అక్కడ ఏముంది, అది రోజు కుంభకోణమే కదా లెక్కనైతే. వాళ్ళు నడుస్తుంది. అంటే బేసిక్గా ఒకటి, జగన్ అనేటటువంటి వాడు చాలా చెడ్డోడు, మంచోడు కాదు, రాక్షసుడు. అతన్ని ఏదో ఒకటి చేసేయాలి, వాళ్ళందరినీ చంపేయాలి, వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళందరూ అసలు రాజకీయాలకు పనికిరారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళు, వీళ్ళు లోక రక్షకులు, వీళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు, రాష్ట్రాన్ని కాపాడుతున్నారు, వాళ్ళు విధ్వంసం చేయబోతున్నారు. ఇది ఎలక్షన్ ముందు ప్రచారం చేస్తే సక్సెస్ అయ్యారు. మళ్ళీ పొరపాటున జగన్ వైపు ఎక్కడైనా పాజిటివ్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో రోజు అస్త్రాలు వేస్తూ ఉంటారు. అంటే ఏ అంశాలను డైవర్ట్ చేయడానికి ఈ కుంభకోణాల అంశం తెర మీద తీసుకొస్తున్నారు? డైవర్షన్ ఏముండదు. బేసిక్ ఒకటే ఏంటంటే, జగన్ అనేటటువంటి వాడు మళ్ళీ రాకుండా ఉండాలంటే అతని మీద రోజు ఒక నెగిటివ్ ఫీలింగ్ రావాలి, అంతే, సింపుల్. దానికి ఎన్ని రకాలైన కేసులు పెడతారు, ఎంతైనా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ చర్చ నడుస్తున్నంతసేపు నాకు సంక్షేమ పథకం ఏం రాలేదే, నాకు ఇస్తానన్న సూపర్ 6 రాలేదే, నాకు ఇస్తానన్న బస్సు రాలేదే, నాకు ఇస్తాను నిరుద్యోగ భృతి రాలేదే, నాకు ఇస్తానన్న 1500 రాలేదే, ఇది అడగడానికంటే కూడా నీ సంగతి తర్వాత ముందు అడుగుడు తినేసాడంట అని మాట్లాడేస్తారు వీళ్ళు.
దందా చేయడానికి పనికి వస్తుంది. అంటే వాస్తవానికి సార్ 2 రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలు అబ్జర్వ్ చేస్తే మొన్న విడతల రజనీ గారికి సంబంధించి ఆయన అనుచరుని అరెస్ట్ చేయడం, అక్కడ అది కొంచెం హంగామా జరిగింది, హడావుడి జరిగింది వైసీపీలో అంతా కూడా. మళ్ళీ ఇప్పుడు ఇది కుంభకోణం. దీనికంటే ఈ 2 రోజుల క్రితం కూడా మొన్న నాదెండ్ల మనోహర్ గారు తెనాలి వెళ్ళినప్పుడు ఆ దీపం పథకానికి సంబంధించి మొదటి విడతలు ఇచ్చిన గ్యాస్ సిలిండర్ డబ్బులే చాలా మందికి ఇంకా వెనక్కి రాలేదు అనేది, ఇప్పుడు 2వ విడతలో కూడా డబ్బులు రాలేదు అనేది, అది ఒక రకంగా చాలా పెద్ద ఇష్యూ. అటువంటి వాటిని రేట్ చేసే విషయంలో వైసీపీ వెనకబడుతుంది. ఎందుకంటే రోజు రోజుకి ఏదో ఒకటి వీళ్ళ మీద వేస్తా ఉంటే దీన్ని సరిదిద్దుకోవడం వీళ్ళకి సరిపోతుంది తప్ప అంశాలు తెర మీద తీసుకురాలేకపోతుంది ప్రతిపక్షంలో ఉండే. నేను అనేది అటువంటి డైవర్షన్ కి ఏమన్నా టీడీపీ కంటే ముందే ఈ పత్రికలు సిద్ధం చేసి పెడుతున్నాయా వీళ్ళకి అనేది నా ప్రశ్న. అంత పెద్ద సీన్ ఏం లేదు అక్కడ. బేసిక్గా అది మాట్లాడుతూనే ఉన్నారు, వాటికి సమాధానం చెప్పేది ఉండదు అక్కడ. మీడియా ఆ పని చెయ్యదు. ఆ పని ఎవరు చేయాలి? మీడియా చేస్తే అప్పుడు ప్రతిపక్షం రైట్ చేయాలి. మీడియా ఆ పని చేయదు, ప్రజల పక్షాన ఉండదు అక్కడ. బేసిక్గా మన రాష్ట్రంలో మీడియా ఎక్కడ ఉంది ఫస్ట్ అది మరి. కాబట్టి ఇంకేం బాధ అసలు. వాళ్ళని వార్తల కింద చూడటమే దండగా. ఏంటంటే వాళ్ళ వార్తలు చూడాల్సింది ఏంటంటే వైసీపీ వెర్షన్ ఏంటన్నది సాక్షిలో చూడాలి, తెలుగుదేశం వెర్షన్ ఏంటన్నట్టుంది ఈనాడు జ్యోతిలో చూడాలి. న్యూస్ కావాలంటే యూట్యూబ్లో చూసుకోవాలి. అవును, సాక్షి కన్నా వాళ్ళు వేసిన దానికి కౌంటర్లు ఇచ్చుకోవడం సరిపోతుంది తప్ప కొత్తది రేట్ చేసి టైం వాళ్ళకే ఉండట్లేదు, ఖాళీ కూడా ఉండట్లేదు ఆ పేపర్లో. రైట్ చూద్దాం. మొత్తం నిజంగా వాలంటీర్ వ్యవహారంలో అంత భారీ కుంభకోణం జరిగిందా? నిజంగా 274 కోట్ల రూపాయలంటే, లేదా ఇది కూడా రేపొద్దున విచారణ మొదలైతే ఇందులో కూడా అప్పట్లో పనిచేసిన ఎమ్మెల్యేలను, మంత్రులను, లేదంటే చివరికి జగన్ సంబంధించిన వకీలను ఎవరొకరు తెర మీద తీసుకొస్తారా? మొత్తం మీద కొత్త కుంభకోణం అయితే తెర మీద తీసుకొచ్చారు. ఇది జరిగిందా లేదా, ఇందులో ఏం జరిగిందో ఏం జరగబోతుంది అనేది